వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఇక బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. మరోవైపు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలి అంటూ వంశీ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. రైట్, మొత్తానికి వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ మంజూరు విషయంపై అయితే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఇవాళైనా వల్లభనేని వంశీకి అప్లై చేసుకున్న బెయిల్ పిటిషన్కి సంబంధించి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం కనిపిస్తోందా? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఎస్ రాజేశ్వరి, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు సంబంధించి విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ పైన అటు ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో బెయిల్ కి సంబంధించి మంజూరు చేస్తే అటు సాక్షులు తారుమారు చేస్తారంటూ బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పీపీ తన వాదనలు అయితే వినిపించిన పరిస్థితుంది. ఇక వంశీకి బెయిల్ ఇవ్వాలి, కొంత వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టుకి వంశీ తరపున న్యాయవాదులు వినవించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కోర్టుకు వినవించిన వంశీ తరపు న్యాయవాదులు ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఖచ్చితంగా అంటే తన సాక్షి ఎవరైతే వంశీ ఉన్నారో ఆ వంశీ వేళ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా సాక్షుల్ని ఎలాంటి ప్రభావితం చేయరు అనేది వంశీ తరపు న్యాయవాదులు తమ వాదనలో వినిపించారు. దాంతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఆరోగ్య దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి తమ వాదనలు అయితే వినిపించిన పరిస్థితి ఉంది. ఇక పోలీసుల తరపున పీపీ సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే సత్యవతని ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి కంప్లైంట్ ఫిర్యాదుదారు ఇచ్చారో ఆ ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించారనే కేసులో ప్రస్తుతము వంశీ రిమాండ్ లో ఉన్నారు. దానికి సంబంధించి అంటే సాక్షుల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావం చేసే అవకాశం ఉంది. కాబట్టి వంశీకి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ కూడా పీపీ తన వాదనలు అయితే వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రోజు దానికి సంబంధించి విచారణని వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.